టాలీవుడ్ హీరోలు సినిమాల్లోనే కాకుండా బిజినెస్ రంగంలోనూ అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పలువురు స్టార్ హీరోలు ఇప్పుడు మల్టీప్లెక్స్ బిజినెస్లోనూ వచ్చారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ ఇప్పటికే తమ పేర్లతో మల్టీప్లెక్స్లను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోనూ మెగాస్టార్ చిరంజీవి కూడా చేరబోతున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది. మహేష్ బాబు ఏషియన్ గ్రూప్స్ తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏఎంబి సినిమాస్ ను ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ అమీర్పేట్ లో ఏఏఏ సినిమాస్ తో పాటు విశాఖపట్నంలోనూ మల్టీప్లెక్స్ ను ప్రారంభించారు. ఇక విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ లో ఏవిడి సినిమాస్ ను నిర్మించారు. రవితేజ కూడా ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో హైదరాబాద్ వనస్థలిపురంలో ఆర్ట్ సినిమాస్ ను ఏర్పాటు చేశారు. ఇక మహేష్ బాబు ఏషియన్ సినిమాస్, వెంకటేష్, సురేష్ బాబు, రానా దగ్గుపాటి కలిసి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏఎంబి విక్టరీ మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్నారు. సుదర్శన్ 70mm థియేటర్ ఉన్న ప్రాంతంలోనే ఈ మల్టీప్లెక్స్ రూపుదిద్దుకుంటుంది. ఇందులో 7 స్క్రీన్లు ఉండడంతో పాటు ఐమాక్స్ లేజర్ స్క్రీన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి మరో భారీ మల్టీప్లెక్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఏషియన్ గ్రూప్ అధినేత, నిర్మాత సునీల్ నారంగ్ వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవితో కలిసి నిర్మించబోయే థియేటర్ గురించి ఇప్పుడే పూర్తిగా మాట్లాడలేనని, ప్రస్తుతం ప్లానింగ్ జరుగుతుందని సునీల్ నారంగ్ తెలిపారు. ఈ మల్టీప్లెక్స్ లో చాలా పెద్ద ఫార్మాట్ స్క్రీన్ ఉండబోతుందని, ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని కూడా ఆయన చెప్పారు. ఈ ప్లాన్ నెల రోజుల్లో వర్కౌట్ అయ్యే అవకాశం ఉందని కూడా హింట్ ఇచ్చారు. దీంతో మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ తర్వాత ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా థియేటర్ బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నారనే వార్త టాలీవుడ్ లో ఆసక్తిని రేపుతుంది. అయితే ఈ మల్టీప్లెక్స్ ఎక్కడ నిర్మించబోతున్నారు, దీనికి ఎలాంటి పేరు పెట్టబోతున్నారు, నిజంగానే ప్రపంచంలో అతిపెద్ద స్క్రీన్ ఏర్పాటు చేస్తారా అనేది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే క్లారిటీ వస్తుంది.